ఇక పోలింగ్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్ చెప్పండి, పోలింగ్ ఎలా జరుగుతుంది? అంటే గతంలో చూసుకున్నట్లయితే ఫోటో అంటే పేరు మాత్రమే ఉండేది, ఈసారి ఫోటో కూడా ఏర్పాటు చేశారు. దీనిపై ఓటర్లకు ఎలాంటి అవగాహన కల్పించారు? ఓటర్ల స్పందన ఎలా ఉంది? నరేష్, వరంగల్ లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ 7 గంటలకు ప్రారంభమైంది. ఒక 2 చోట్ల భూపాలపల్లిలోని 19వ బూత్, అదేవిధంగా వెలికట్ట తొర్రూరు మండలం వెలికట్ట ఒక తండా వాసులు మాత్రం తమకు మౌలిక వసతులు కల్పించినందుకు నిరసనగా వాళ్ళు అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు. మనకు 2 చోట్ల మాత్రం ఈవీఎంలు ఇంకా మొరాయించడంతో 1 గంట పాటు ఆలస్యంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అదేవిధంగా పోలింగ్ ఏదైతే ఈవీఎంలపై ఫోటో పెట్టడం అనేది క్లారిటీగా కొంచెం నిరక్షరాస్యులకు కానీ పేరు తెలియని వాళ్ళకి కానీ అది ఫోటో ఉండడం వల్ల వాళ్ళు ఏ అభ్యర్థికి ఓటు వేస్తారనే దాని మీద వాళ్ళకు ఒక స్పష్టత ఉంది. దీని పట్ల ఓటర్స్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా తొలిసారి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క విలువ చెప్పడానికి ఏదైతే ఎన్నికల కమిషన్ ఫస్ట్ ఓటు వేసిన వాళ్ళకు పూల బోకేలతోటి పూలతోటి స్వాగతం పలికారో దాన్ని కూడా ఏదైతే ఓటర్స్ ఆహ్వానిస్తున్నారు. ఇటువంటి ప్రక్రియ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క విలువ, ఓటు యొక్క విలువను పెంచే విధంగా ఉంటుందని చెప్పేసి అది అంటున్నారు. అదేవిధంగా మందకోడిగా సాగుతున్నది. చలికాలం కావడంతో ఉదయం తెల్లవారుజామునే కొన్ని చోట్ల ఏదైతే ఈవీఎం ఏదైతే ఉన్నాయో అక్కడ కరెంటు లేకపోవడం, అదేవిధంగా కొంతమంది చీకట్లో కూడా ఓటు వేస్తున్న పరిస్థితి. అదేవిధంగా మొదటి నుంచి కూడా పోలింగ్ ప్రక్రియపై అదేవిధంగా ఓటింగ్ దానిపై ఎన్నికల కమిషన్ ఒక అవగాహన వచ్చే విధంగా ప్రజలకు ఒక అవగాహన కల్పించే విధంగా ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఓటు హక్కు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోండి, స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోండి చెప్పిన నేపథ్యంలో ప్రజలు బారులు తీరుతున్నారు. దాదాపు 60 నుంచి 70% పోలింగ్ అవుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కొద్ది శాతం ఈ గంటలో దాదాపు ఒక 5% మాత్రమే పోలింగ్ అవుతున్నది. ఉదయం వేట అంటే ఎండ చల్లగా ఉన్న నేపథ్యంలో అదేవిధంగా ఎండ కూడా ఈరోజు అంత మబ్బు ఉండడం నేపథ్యంలో ఓటు హక్కు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎండ లేకపోవడం వల్ల కూడా ఓటర్ శాతం పెరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా మరికొద్ది సేపట్లో ఇక్కడ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈ పోలింగ్ బూత్లోనే ఓటు హక్కు వినియోగించుకుంటారు. అందరూ కూడా అతని కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, అదేవిధంగా కలెక్టర్ వాకాటి కర్ణ, సిపి పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా ఏదైతే 11 ఐడెంటిటీ కార్డులు ఏదైతే 11 ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయో 11 ఐడెంటిటీ కార్డులు ఏ ఒక్క ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. పోలింగ్కు దాదాపు 200 మీటర్ల పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఎవరిని కూడా రావట్లేదు, ఎవరు వెహికల్ కూడా రాణిస్తలేరు. మొత్తం పార్లమెంట్ సంబంధించిన 1778 పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక 2 చోట్ల మాత్రం ఈవీఎం ఇప్పటికి కూడా మొరాయిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే దానికి ఆల్టర్నేట్ కూడా వెంటనే చూస్తామని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఇది అంటే ఖమ్మం జిల్లా చెర్ల మండలంలో టీఆర్ఎస్ నేతల్ని కిడ్నాప్ చేసిన ఘటనలు మనం చూసాం. అంటే ఈ నేపథ్యంలో ఎలాంటి ఇలా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా ఈ వరంగల్ లోక్సభకు సంబంధించి వస్తే భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతం, పరకాలని కొంత ఏజెన్సీ ప్రాంతం ఉంది. ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే ముందే పోలీసులు సమస్యాత్మకంగా ఏదైతే గ్రామాలను పోలీస్ స్టేషన్ చూశారో అక్కడ పారామిలిటరీ బలగాలు దించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా నేతలను కూడా ఎవరు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పేసి అధికార పార్టీ నేతలకు కూడా పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలోనే పారామిలిటరీ బలగాలు మోహరించడంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎవరిని కూడా వెళ్ళొద్దు అని చెప్పిన నేపథ్యంలో ఎటువంటి వరంగల్లో ఎటువంటి ఘటన జరగకపోవచ్చు, అలర్ట్గా ఉన్న నేపథ్యం ఏదైతే అక్కడ చెర్ల దగ్గర జరిగిన నేపథ్యంలో పోలీసులు ముందుగానే అధికార పార్టీ నేతలకు సూచించిన నేపథ్యంలో ఎటువంటి ఘటనలు జరగకుండా ముందుగానే వాళ్ళకు అలర్ట్ చేశారు. నరేష్, ఓకే.